నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశ రాజకీయాలను కుదిపేసిన అదానీ ముడుపుల వ్యవహారం అవినీతి ద్వారా దేశ ఆస్తులను కొల్లగొట్టారని రాహుల్ గాంధీ ధ్వజం అమెరికా బ్రూక్లిన్లో నమోదైన కేసులో జగన్ అవినీతి బాగోతం విద్యుత్ ఒప్పందం మాటున అదానీ నుంచి ముడుపుల స్వీకరణ దేశాన్ని పెట్టుబడిదారులకు మోదీ సర్కారు కట్టబెడుతుందన్న భట్టి సంపద సృష్టించి పోగేసి ప్రజలకు పంచుతామని వెల్లడి పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో 144 సెక్షన్ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బలగాలతో కవాతు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితాను విడుదల చేసిన ఆప్ బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా అమెరికా మిత్రదేశాలకు పుతిన్ గట్టి హెచ్చరిక సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను అదానీ గ్రూపు ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన అదానీ గ్రూప్ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చింది. చట్టాలకు లోబడే తమ గ్రూప్ నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తమ సంస్థపై వస్తున్నవి కేవలం నేరారోపణలు మాత్రమేనని ప్రకటనలో వెల్లడించింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని చెప్పింది. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తున్నామని స్పష్టం చేసింది. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ప్రకటనలో పేర్కొంది. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై కేసు నమోదైనందున ఆయన్ని తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవీపురి బచ్ పైన విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అదానీపై వచ్చిన తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని మోదీ కాపాడుతున్నారని విమర్శించారు. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं. ये एस्टेब्लिश चीजें, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. कि अदानी जी की अरेस्ट नहीं होगी और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. अगर कोई भी क्राइम करता है तो नरेंद्र मोदी का कहना है वो उसको अंदर कर देते हैं. और ये जो व्यक्ति हैं जिनको अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने क्राइम किया है और अमेरिकन एजेंसी ने कहा है कि इन्होंने हिंदुस्तान में क्राइम किया है, ब्राइब्स दी हैं, पावर को महंगा बेचा है, ये सब वहां बोला जा रहा है और प्रधानमंत्री यहां कुछ नहीं कर रहे हैं. और मैं आपको बताता हूं कुछ नहीं कर सकते. अगर वो करना भी चाहें वो नहीं कर सकते हैं क्योंकि वो अदानी जी के कंट्रोल में है. పార్లమెంట్ సమావేశాల ముందు గౌతమ్ అదానీపై కేసు ప్రస్తావన రావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగ అధిపతి అమిత్ మాలవీయ అన్నారు. అదానీపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని దుయ్యబట్టారు. జయరాం రమేష్ పోస్టుకు ఎక్స్లో మాలవీయ సమాధానం ఇచ్చారు. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి వరకు అదానీ గ్రూప్ లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని పేర్కొన్నారు. వాటిలో ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని జయరాం రమేష్ను మాలవీయ ప్రశ్నించారు. 2021-2022 కాలంలో ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఆరోపణలు చేసే ముందు అమెరికా కేసు డాక్యుమెంట్ను ఒకసారి చదువుకోవాలని జయరాం రమేష్కు బీజేపీ నేత మాల్వీయ సూచించారు. దేశంపై, దేశాన్ని రక్షించే వారిపై దాడి చేయటం రాహుల్ గాంధీకి అలవాటేనని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. అదానీ గ్రూపు లంచం వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాత్ర పేర్కొన్నారు. बिजली को लेकर, बिजली के सेल को लेकर, सेल परचेस को लेकर जो एग्रीमेंट है और स्टेट डिस्ट्रीब्यूशन कंपनीज एसडीसीज के साथ जो एग्रीमेंट है को लेकर यह पूरा मुद्दा है. यूएस और भारत, इन दोनों के बीच इलेक्ट्रिसिटी का लेन देन, दो कंपनियां हैं, एक भारत की कंपनी है, एक यूएस की कंपनी है, और भारत के 4 राज्य हैं. ये 4 राज्य कौन कौन से हैं जिनका नाम यूएस के कोर्ट में भी आता है. ये पूरा मामला जुलाई 2021 से फरवरी 2022 के बीच का है. स्टेट डिस्ट्रीब्यूशन कंपनी, इलेक्ट्रिसिटी डिस्ट्रीब्यूशन कंपनी, वो स्टेट की ही प्रॉपर्टी होती है, स्टेट गवर्नमेंट की. कांग्रेस पार्टी की भूपेश बघेल जी की सरकार छत्तीसगढ़ में उस समय मौजूद थी. किसकी सरकार थी आंध्र प्रदेश में? क्या भारतीय जनता पार्टी की सरकार थी? नहीं. क्या हमारी समर्थित सरकार थी? नहीं. किसकी सरकार थी? वाईएसआरसीपी की सरकार थी. उस समय तमिलनाडु में डीएमके, आपके सहयोगी स्टालिन जी की सरकार थी. उस समय उड़ीसा में किसकी सरकार थी? बीजेडी की सरकार थी. उन 4 राज्य में कांग्रेस और उनके सहायक दलों की सरकार थी. దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు మోదీ సర్కారు కట్టబెడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అదానీ లాంటి వారికి మోదీ దేశ సంపదను దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారన్న ఉప ముఖ్యమంత్రి ఆయన మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంపద సృష్టించి పోగేసి ప్రజలకు పంచుతామని తేల్చి చెప్పారు. ఈరోజు ఆ లెక్కలతో చెప్పిన దానికి భయపడిపోయి ఏదో రకంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద రాజకీయం చేసి దాంట్లోంచి లబ్ధి పొందాలని చెప్పే ప్రయత్నం కంటే అసలు ఈ దేశ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మారా లేదా? వాళ్ళకు అప్పచెప్తున్నారా లేదా? ఈ వనరులన్నీ పోర్టులతో సహా అప్పచెప్పారా లేదా? వాటికి సమాధానం చెప్పండి. అవి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అంబానీ వస్తే అంబానీకి ఏమి అప్పచెప్పట్లే. మేము రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రి మండలి మొత్తం ఒకటే ఆలోచన. రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి, ప్రజలకే ఉండాలి. 90% వైద్య సేవలు మండల కేంద్రాల్లోనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మంచిర్యాలలో 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మంత్రి శ్రీధర్బాబుతో కలిసి దామోదర రాజనరసింహ భూమి పూజ చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా ప్రభుత్వం ముందుకు వెడుతుందని దామోదర రాజనరసింహ తెలిపారు. మంచిర్యాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడంపై ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 3 రాష్ట్రాల 7 నియోజకవర్గాల ప్రజలకు మంచిర్యాలలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనుందని శ్రీధర్బాబు పేర్కొన్నారు. లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆ వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందజేశారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి దిగారని ఆయన వాదించారు. నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద అరెస్టు చేయలేదని, అక్కడకు వెళుతూ ఉంటే అరెస్టు చేశారని ఆయన సమర్పించిన అఫిడవిట్లోనే ఉందని పీపీ కోర్టుకు తెలిపారు. 15 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్ రెడ్డిని ఓ ఉగ్రవాదిలా అరెస్ట్ చేసి తీసుకుపోయారని ఆయన తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కోర్టుకు అందించారు. అరెస్టు సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
మహబూబాబాద్లో బీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజనులు, దళితులపై దాడులు జరుగుతున్నాయని, దానికి నిరసనగా సభ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ధర్నా నిర్వహించడానికి పోలీసుల అనుమతి కోరితే నిరాకరించారని పిటిషన్లో పేర్కొంది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని, కేవలం 1000 మంది మాత్రమే సభకు వచ్చేలా చూసుకోవాలని ఆదేశించింది. వసతి గృహాల్లోని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు చేసిన పరిస్థితిలో మార్పు రావటం లేదు. నారాయణపేట, మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో భోజనం వికటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పెట్టిన అల్పాహారంలో పురుగులు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చికిత్స అందిస్తారని ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకువచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరిపై వేటు వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నానాయక్ విద్యార్థులు, సిబ్బందిని కలిసి ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం పాఠశాలలోని వంట సామగ్రి, బియ్యం, సరుకులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలోని ఏజెన్సీని తొలగించి కొత్త వారిని నియమించినట్లు తెలిపారు. సరుకుల నమూనా తీసుకుని ఆహార తనిఖీ శాఖకు నివేదించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇక నుంచి ప్రతి బడిలో ఆహారాన్ని ముందుగా పరిశీలించి విద్యార్థులకు అందజేస్తామని అన్నారు. మధ్యాహ్న భోజనం వికటించి మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందించిన అల్పాహారంలోనూ పురుగులు రావడం పిల్లల తల్లిదండ్రులను మళ్లీ ఆందోళనకు గురిచేసింది. అస్వస్థతతో చికిత్స కోసం వస్తే నాణ్యమైన భోజనం అందించకుండా ఇక్కడ పురుగులన్నం పెట్టారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వాపోయారు. అల్పాహారంలో పురుగులున్నాయని ముందుగా ఓ విద్యార్థి గమనించి విధుల్లోని సిబ్బందికి చెప్పగా మిగతా విద్యార్థులు తినకుండా జాగ్రత్త పడినట్టు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఇంకా చాలా మంది ఇంకా వాంతికైంది. వాంతికైన తర్వాత ఇట్లా ఊపిరి అనేది ఇంకా తిరిగిలేదు సార్. అందుకోసమే ఇంకా అర్జెంటుగా కొని వచ్చిండ్రు. ఇంకా కొంతమంది అయితే ఇంకా టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి. అందుకోసమే ఇంకా పురుగులు వచ్చినాయి. తర్వాత ఇంకా పురుగులు వచ్చినాయని ఇట్లా తింటున్నాము. ఇంకొక సార్ వచ్చి అక్కడ జాడిచ్చి అక్కడ అన్నాడు. జాడిచ్చి అక్కడ దొబ్బిన తర్వాతనే ఇంకా అందరూ ఆగిపోయిండ్రు. మళ్ళా వేరేది ఇంకా మళ్ళా టిఫిన్ రెడీ చేసుకొని తెచ్చుకేసి తినబెట్టిండ్రు. ఉప్మా ఏంటో పురుగులు వచ్చినాయి సార్. పురుగులు కనిపించదని ఇంకా తీసి పడేసాను సార్. అటెండరమ్మా కొత్త ఉప్మా చేసిండ్రు సార్, తిన్నాం సార్. ఈడ ఇట్లా అయింది సార్. మళ్ళా పురుగులు ఉన్నాయి సార్. ఆడ ఇట్లా అట్లా పెట్టింది సార్. పొద్దున్న టిఫిన్లో పురుగు వచ్చింది. మేడం మాకు చెప్తే ఇంకా ఏం పట్టించుకున్నారు. మళ్ళీ ఇంకోసారి చేస్తామని టిఫిన్ తీసుకున్నారు. మళ్ళా సార్ వచ్చినాక ఏమైందని అడిగితే పురుగు వచ్చిందని చెప్తే అప్పుడు సార్ గొడవ చెప్పేసి అందరికి నేను చూసి అందరికి చెప్పి ఇంకా అందరూ పడేసి పొద్దుగాల అది ఉప్మానే పెడితే దాంట్లో కూడా పురుగులు వచ్చినాయి. సిస్టర్ అంటే సిస్టర్ తీసుకుపోయి అవతల పడేసింది. ఆడ కిచెన్ కాడ పోయి చూస్తే మళ్ళీ వేరే ఉప్మా తెచ్చి అడ్జస్ట్మెంట్ చేసిండ్రు. ట్రీట్మెంట్ ఇక్కడ వస్తే కూడా పురుగుల ఫుడ్ దొరికింది. ఇక్కడ కూడా ఇచ్చిండ్రు కానీ పురుగులు వచ్చినాయి సార్. తినాలంటే ఆడ అట్లా అయిందంటే ఈడ కూడా అట్లే అయింది. ఈడ తినలేదు. ఇంకా పురుగులను చూసి ఇంకా పడే అన్నారు సార్. తర్వాత ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే వేడిగా మళ్ళీ ఉప్మా చేసిండ్రు సార్. ఈడికి వస్తే ఈడ పురుగులు వచ్చినాయి. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ విద్యార్థులకు సరైన ఆహారం అందించలేరు గాని మహిళలను కోటీశ్వరులను చేస్తారట అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సర్కార్ మొద్దు నిద్రపోతోందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హాస్పిటల్ నిన్న స్కూల్లో నిన్న గుడ్ బై కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది. చూస్తాం.
ఉదయం కలెక్టర్ పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం పాఠశాలలో పెట్టిన భోజనంలో మరోమారు పురుగులు రావడంతో విద్యార్థులు ధర్నాకి దిగారు. అధికారులు సర్ది చెప్పగా విరమించారు. బయట నుంచి అరటిపళ్లు తెప్పించి చిన్నారులకు అందించారు. మధ్యాహ్న భోజనంలో వాడిన బియ్యం ముక్కిపోవడంతో వెనక్కి పంపించినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యతగా మాగనూరు మండల విద్యాధికారి మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు బాపురెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అధికారులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వద్దకు వెళ్లిన జిల్లా విద్యాశాఖ వారితో చర్చలు జరిపారు. సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ తొలి జాబితాను ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరిన 6 అభ్యర్థులకు తొలి జాబితాలో ఆప్ చోటు కల్పించింది. బీజేపీ నుంచి వచ్చిన 3, కాంగ్రెస్ నుంచి ఆప్లో చేరిన మరో 3 నేతలకు తొలి జాబితాలో చోటు లభించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 2 నెలల వరకు సమయం ఉన్నా ఆప్ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో ఉండనని ఇప్పటికే ఆ పదవికి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కేజ్రీవాల్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యా తొలిసారి ఆ దేశంపై ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. డెనిప్రోపై నగరంపై రష్యా దళాలు ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఏ రకమైన క్షిపణితో దాడి చేసిందో స్పష్టంగా తెలియనప్పటికీ అది దక్షిణ రష్యాలో ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోందని ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే దాడికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. యుద్ధం మొదలైన తరువాత తొలిసారి రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు పేర్కొంది. దీనిపై రష్యా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా, యూకేలకు చెందిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యా ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసిన అనంతరం రష్యా ఖండాంతర క్షిపణులను యుద్ధంలోకి దించింది. దీనికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించే సామర్థ్యం ఉందని వెల్లడించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడం, యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించేందుకు పచ్చజెండా ఊపడం గురించి అమెరికా యోచిస్తున్న వేళ రష్యా ఐసీబీఎంను ప్రయోగించింది. ఇది అమెరికా దాని మిత్ర దేశాలకు పుతిన్ పంపిన గట్టి హెచ్చరిక అని స్పష్టమైంది.